మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తే తప్ప ఇది తెలంగాణ కాబట్టి కిషన్ రెడ్డి గారు వద్దన్నారు కాబట్టి ప్రాజెక్టులు ఎక్కడ ఆగవు. ఇంత అనాలోచితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. నాకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మోడీ గారికి కానీ రేవంత్ రెడ్డి సర్టిఫికెటో కాంగ్రెస్ సర్టిఫికెటో మాకు అవసరం లేదు. మేము రేవంత్ రెడ్డికి జవాబుదారీ కాదు, నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీ, తెలంగాణ అభివృద్ధికి జవాబుదారీ. ఆ రకంగా మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం గత 12 సంవత్సరాలుగా పనిచేశాము, ఇప్పుడు కూడా పనిచేస్తాము. తెలంగాణలో ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నిటిని కూడా తూచా తప్పకుండా మేము అమలు చేస్తా ఉన్నాము. అది జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, రైల్వేల అభివృద్ధి కావచ్చు, లేక ఇతర అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేనేదో మంత్రులను కలిసి నిధులు రాకుండా వాళ్ళకు ఒప్పించాననే విషయం చెప్పడం జరిగింది. ఆయన కొన్ని డేట్లు కూడా చెప్పారు. నేను చాలా స్పష్టంగా కలెక్టర్ గారిని అనేక సార్లు కలిశాను, కలిసిన ప్రతిసారి సోషల్ మీడియాలో పెట్టాను. సోషల్ మీడియాలో 2 డేట్లు తీసుకున్న నా సోషల్ మీడియా డేట్లు నాకే చెప్తున్నాయి. ఈరోజు ఒకటే మనం చేస్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము మరి అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాము. తెలంగాణ బిడ్డగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా చివరకు ఢిల్లీకి వచ్చి 2 సార్లు ధర్నాలు నిర్వహించి ఏపీ భవన్లో లోక్సభకు రాజ్యసభకు మధ్యలో బిల్లు పాస్ కావాలని అమరాన్ని నిరాహార దీక్ష చేసి బిల్లు పాస్ అయిన తర్వాతనే ఏపీ భవన్లో ఆ రోజు అమరణ నిరాహార దీక్ష విరమించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి పట్లనో హైదరాబాద్ అభివృద్ధి పట్లనో మాకెవరు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. అది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, లేక సుమారు 1,75,000 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, లేక 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఈరోజు తెలంగాణలో మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. హైదరాబాద్లో కూడా సికింద్రాబాద్ కానీ, నాంపల్లి కానీ, చెర్లపల్లి కానీ ఇనిషియేటివ్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఆ రోజు కేసీఆర్కు ఈరోజు రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాసి మరి సహకరించాలని కోరిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషనే 720 కోట్ల రూపాయలతోటి ఆ రైల్వే స్టేషన్ మేము అభివృద్ధి చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. 350 కోట్ల రూపాయలతో చెర్లపల్లి మన నాంపల్లి రైల్వే స్టేషన్ను ఏ రకంగా మరి పనులు ప్రారంభించామో ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కోరితే చేయలే, కేంద్ర ప్రభుత్వము బాధ్యతగా మరి భావించాం కాబట్టే ఈ పనులు మొదలు పెట్టాము. అదే ఎంఎంటీఎస్ ఇచ్చినట్లయితే సిటీలో సెకండ్ ఫేజ్ కోసం నాడు కేసీఆర్ సహకరించకపోయినా మోడీ గారిని ఒప్పించి మోడీ గారిని హైదరాబాద్కు ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఎంఎంటీఎస్ ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా జైరాబాద్లో ఇటీవల ఇండస్ట్రియల్ పార్క్, అంతేకాకుండా ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టులు ఈరోజు మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం మనకు తెలుసు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్
రైల్వే ఫ్యాక్టరీ ఈరోజు రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీని మళ్ళీ తెలంగాణకు తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. పార్లమెంటులో చెప్పడం జరిగింది, ఇక వీలు కాదు రైల్వే ప్రాజెక్ట్ అన్నటువంటి స్థలంలో కూడా మళ్ళీ ప్రాజెక్టును మళ్ళీ తెలంగాణకు తెచ్చి ఈరోజు 80% పనులు పూర్తి అయిపోయినాయి. ఆధునికమైనటువంటి రైల్వే కోచ్ల నిర్మాణం కానీ రైల్వే ఇంజన్ల నిర్మాణం కానీ అక్కడ జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో అమలు చేస్తూ ఉంది. అంతేకాని మోడీ గారి ప్రభుత్వము, అది డిఎంకే ప్రభుత్వమైనా, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వమైనా ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాలకు సహకారం అందిస్తున్నాం. వారు చెప్తా ఉన్నారు మోడీ గారు ఇస్తామనుకున్నా కూడా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నది. అది ఎంత దిగజారుడు రాజకీయాల్లో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటే మనం చేస్తున్నాను, ఇప్పుడు మా ప్రభుత్వం ఎన్నెన్ని రోజులు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం, తప్పకుండా దిశలోనే ముందుకు చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇటీవల 11,000 శాసకీయ రుణాలు 50 సంవత్సరాలు వడ్డీ లేకుండా కేంద్ర ప్రభుత్వం రుణం ఇచ్చింది. అదేవిధంగా మరి మూసి పునర్జీవనం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వము 4,100 కోట్లు రుణం అడిగితే దానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ముందుకొస్తే దానికి ఎన్ఓసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా కేంద్ర కోఆపరేటివ్ శాఖ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సిడిసి, దాని ద్వారా ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా 1,00,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. ఈ సంవత్సరమే ఏదైతే పెద్ద పెద్ద ప్రకటనలు చేసుకుని మేము కొన్నామంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఆ యొక్క ధాన్యం కొనుగోలుకు 37,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఎన్సిడిసి ద్వారా మంజూరు చేసింది. అందులో ఇప్పటికే 34,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఎన్సిడిసి అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఎన్సిడిసి ద్వారా ఇవ్వడమే కాకుండా ఎఫ్సిఐ తీసుకున్నటువంటి బియ్యానికి ఎఫ్సిఐ అంగీకరించినటువంటి ధాన్యం కొనుగోలుకు ఎన్సిడిసి ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. వారు అనేక సార్లు కలిసి వచ్చారు, అనేక మార్పులు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి అనేక మార్పులు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సూచించారు. ఇవి రెండు ప్రభుత్వాల మధ్యలో చర్చల ద్వారా టెక్నికల్గా ఎవాల్యూ చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మరి రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టో కిషన్ రెడ్డి గారు వద్దన్నట్టో ఏ ప్రాజెక్టు ఆగదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఈరోజు ప్రాజెక్టు ఆపే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. అది ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు తప్ప భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా సంస్కృతి ఆలోచన లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే ప్రాజెక్టు విషయంలో మార్పులు చేయాలనుకుంటే ధైర్యంగా చెప్పున్నటువంటి దమ్మున్నటువంటి మేము ఈ రకంగా డొంకదారిన ప్రాజెక్టు అడ్డుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదు. అది రేవంత్ రెడ్డి కోసమో మరెవరి కోసమో ప్రాజెక్టు అడ్డుకోమో, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు సహకరిస్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు నేను ఈ విషయంలో ఇదే సంవత్సరం 15th నాడు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. అనేక సార్లు కేంద్ర మంత్రిని కలిశాను.
మెట్రో సెకండ్ ఫేజ్ వేగవంతం చేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చురుకుగా పనిచేయాలని చెప్పి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాను. అంతేకాకుండా మరి రోజు ఐఆర్ఎఫ్సి గురించి కూడా వీరు మాట్లాడారు. ఐఆర్ఎఫ్సికి సంబంధించి ఏ రోజు కూడా నేను ఇంతవరకు మాట్లాడలేదు. అది రాష్ట్ర ప్రభుత్వము మరి 13,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసము ఒప్పందం కుదుర్చుకుంది. దానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము మరి సహకారం అందించడం జరిగింది. అంతేకాని ఐఆర్ఎఫ్సి తో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఈరోజు నేను ఖట్టర్ గారితో ఉదయం రావగానే మాట్లాడాను ఫోన్లో. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంది అంటే వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే మెట్రో 1కు కానీ మెట్రో 2కు కానీ మెట్రో 1 ఎల్ఎన్ నుంచి తీసుకోవడం కోసము 13,527 కోట్లు మరి ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దీని ద్వారా వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందము రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగింది. ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే పూర్తి అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ ద్వారా కావచ్చు, టికెట్ల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల ద్వారా వచ్చేటువంటి ఆదాయము ముందుగా ఈ 13,527 కోట్లు అప్పు తీర్చడం కోసము చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి దాని మీద ఒక రకంగా కొంత కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చెప్పింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని చెప్పారు. ఏంటి అంటే ఏదైనా దేశవ్యాప్తంగా ఏవైతే మెట్రోలు నడుస్తూ ఉన్నాయో అన్ని మెట్రోలు తీసుకున్నటువంటి అప్పులు కానీ రుణాలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి ముందుగా చెల్లించరు. ఏదైతే రెగ్యులర్ మెట్రో ఆపరేషన్ మెయింటెనెన్స్ దీనికి ముందుగా వచ్చినటువంటి ఆదాయంలో చెల్లించాలి. ఆ తర్వాతనే రుణాలకు సంబంధించినటువంటి విషయంలో చెల్లించాలి మిగిలిన డబ్బులు. కానీ ఇక్కడ ఈ ఒప్పందంలో ముందుగా ఐఆర్టీసీకి చెల్లిస్తా వచ్చినటువంటి ఆదాయంలో ఉన్నప్పుడు నేను ఒకటే ప్రశ్నించాను ముఖ్యమంత్రి గారికి, ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య వస్తుంది. ఇప్పటికే మీ ఫేజ్ 1 కూడా నష్టాల్లో ఉంది. కాబట్టి ముందుగా ఆపరేషన్ మెయింటెనెన్స్కు సంబంధించినటువంటి దానికి ఫైనాన్షియల్ సిస్టమ్ ముందు ఫిక్స్ చేసుకోండి, వచ్చినటువంటి ఆదాయాన్ని దాన్ని ఖర్చు పెట్టండి, మిగిలిన ఆదాయము మీరు మరి రేపు సెకండ్ ఫేజ్కు తీసుకున్నటువంటి రుణాల విషయంలో కావచ్చు, ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి 13,527 కోట్ల రూపాయలు కావచ్చు, దానికి మీరు సర్దుకోండి అని చెప్పాను. దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించలేదని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ చిన్న సమస్య దీన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. అవసరమైతే రెండు ప్రభుత్వాలు, ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దీన్ని మరి అధికారుల మధ్యలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దగ్గర చర్చల ద్వారా కానీ దీనికి ఒక అంగీకారము ఆమోదయోగ్యం చేసుకోవాలి తప్ప ఇది ఎవరి మీదనో రుద్దెట్టంటి ప్రయత్నం చేయడం ఇది మంచిది కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఇదే మెట్రో విషయంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలైన్మెంట్ మార్చాలని ఒక 3 సంవత్సరాలు ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తన దుందుడుకు విధానంతో మరి ఈరోజు కూడా అదే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీతో చర్చలు జరపడానికి
వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ రకమైనటువంటి భేషజాలు లేవు. నాకు తెలంగాణ అభివృద్ధి జరగాలి, మా హైదరాబాద్ అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ రకంగా మరి రేవంత్ రెడ్డి లాగా వితండవాదం చేయం. గతంలో కేసీఆర్ ఎక్కడైతే మాట్లాడారో నా పట్ల, ఈయన అవన్నీ కూడా మళ్ళీ పరోక్షంగా ఆయనను మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఇట్లా అనలేదా, నేను అన్నానా? ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుందంటే, అసలు తెలంగాణలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 79 సంవత్సరాలుగా అక్కడ ప్రభుత్వమే లేదు, ఇక్కడ ముఖ్యమంత్రి లేదు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇక్కడ ప్రజలే లేరు. నేను వచ్చిన ఈ 2.5 సంవత్సరాలుగానే ఇక్కడ ప్రభుత్వం ఉంది, ప్రజలు ఓట్లేశారు, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనే విధంగా ఆయన ఆలోచన చేస్తాం. అది మంచి సాంప్రదాయం కాదు. ఈరోజు విమర్శించడం కోసం, మీ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ పోయాయి? 420 సబ్ గ్యారెంటీలు ఎక్కడ పోయాయి? మీ డిక్లరేషన్స్ ఎక్కడ పోయాయి? దాని గురించి ఏ రోజు కూడా మాట్లాడారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాము. ఈరోజు ఆపాలనుకుంటే అనేక ప్రాజెక్టులు ఆపుతాం, కానీ అది ఆపే ఆలోచన కానీ ఆపేటువంటి విధానం కానీ మా ప్రభుత్వంలో లేదు. ఆపేటువంటి సంస్కృతి మీకుండొచ్చు, ఆపేటువంటి ఆలోచన మాకు ఏనాడు రాదు, భవిష్యత్తులో కూడా రాదు. తెలంగాణకు ఏ ఒక్క రూపాయి వచ్చినా కూడా అందరికంటే ముందు సంతోషపడే వ్యక్తి నేను. అది రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో ఎవరి మెప్పు కోసమో మేము చేయం. ఒక్కొక్క ప్రాజెక్టు కోసము ఇక్కడ మన ఢిల్లీలో ప్రత్యేకమైన ఆఫీస్ పెట్టి తెలంగాణ అభివృద్ధి కోసం మానిటరింగ్ చేస్తా ఉన్నాం. రెగ్యులర్గా అనేక విషయాలు మానిటరింగ్ చేస్తాం. మేము చెప్పం చాలా సోషల్ మీడియాలో కానీ ప్రెస్ కానీ, ముందు పూర్తి స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాతనే చెప్తాం. అంతే తప్ప ఈరోజు ఈ రకంగా మరి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్చించుకోవాల్సినటువంటి అంశాలు, చర్చించుకొని ఏకాభిప్రాయానికి రావాల్సినటువంటి అంశాలు మరి వాళ్ళు రాకుండా నా మీద రెట్టేటువంటి ప్రయత్నం చేయడము మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను మరొకసారి నేను ఈరోజు చెప్తున్నానంటే రేవంత్ కోసం చెప్పడం లేదు, తెలంగాణ ప్రజల కోసం చెప్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారు ఒక తప్పుడు సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఒక తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ఈ రకంగా తెలంగాణ ప్రజలకు నేను విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను తప్ప ముఖ్యమంత్రి గారు కాదు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నాను, మీరు ఎప్పుడు రావాలనుకున్నా, ఎప్పుడు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో కలవాలనుకున్నా నేను మీతో రావడానికి, తెలంగాణ ప్రభుత్వం తరఫున మీతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి